హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ ఎయిర్ ఇచ్చుతుంది. ఇక ఐపీఎల్ 2025 లో మరి ఎస్ఆర్హెచ్ కి ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ మిస్ అయ్యే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఇంకా తన నుంచి అయితే ఎటువంటి అప్డేట్ అయితే మనకైతే రాలేదు. బట్ వాళ్ళ కోచ్ అక్కడ ఏమంటున్నట్టే మేబీ ఐపీఎల్కి అయితే ఫిట్ గా కాకపోవచ్చు అని అక్కడ అతనైతే అంటున్నాడు, ఆండ్రే మెక్డొనాల్డ్. సో ఇవన్నీ చూసుకుంటే మరి అక్కడ ఖచ్చితంగా మరి ప్యాట్ కమిన్స్ మరి ఐపీఎల్ ఆడడం 50-50 అని మనకైతే కనబడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇతనైతే ఆడతలేడు. యాంకిల్ ఇంజరీ ఒకటి మరి ఛాంపియన్స్ ట్రోఫీకి మిస్ అయిండు. ఇంకొక ఇంజరీ కూడా ఉందట మరి బ్యాక్ ప్యాజం. సో ఇవన్నీ చూసుకుంటే మరి అక్కడ మరి మేబీ ఐపీఎల్ ఆడడం కొంచెం మనకి డౌట్ గానే కనబడుతుంది. వాళ్ళ కోచ్ కూడా హింట్ ఇచ్చిండు అక్కడ, ఆండ్రే మెక్డొనాల్డ్ ఏమంటే అక్కడ అన్లైక్లీ టు ఫిట్ ఐపీఎల్ అని చెప్పిండు. సో మరి ఐపీఎల్ వరకు మరి ఫిట్ కావచ్చు, ఫిట్ కాకపోవచ్చు అని అతనైతే చెప్పిండు. చూడాలి మరి, హోప్ అక్కడ ప్యాట్ కమిన్స్ ఫిట్ అయ్యి 100% ఫిట్ అయ్యి మరి ఐపీఎల్ మొత్తం సీజన్ మొత్తం ఆడితే చాలా బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ సీజన్ చూసినాక మరి అక్కడ ఎస్ఆర్హెచ్ కి ఏ విధంగా అక్కడ మంచి రిజల్ట్ అందించిండో. సో కాబట్టి ప్యాట్ కమిన్స్ అయితే ఉండాలని మందరం కోరుకుందాం, ఫిట్ కావాలని మందరం అయితే కోరుకుందాం. ఒకవేళ గిట్ట ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే మరి కెప్టెన్సీ ఎవరు తీసుకుంటారు మరి ఎస్ఆర్హెచ్ తరఫున అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ తప్పకుండా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఒకవేళ గిట్ట ప్యాట్ కమిన్స్ లేకపోతే మరి కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ గిట్ట ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అయితే అక్కడ అభిషేక్ శర్మ వైపు వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ నడుతుంది. ఇంకా రీసెంట్ రూమర్స్ ఏంటంటే ఒకవేళ ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉన్నా అని వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇతనికి ఇస్తారట. లాస్ట్ సీజన్ రాక భువనేశ్వర్ కుమార్ అయితే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అయితే తీసుకున్నాడు. బట్ ఇప్పుడు భూవి లేడు కాబట్టి ఒకవేళ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఉన్నా కానీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఖచ్చితంగా అభిషేక్ శర్మకి ఇస్తానని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ప్యాట్ కమిన్స్ లేకపోతే గిట్ట అన్ఫార్చునేట్లీ లేకపోతే గిట్ట ఖచ్చితంగా కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇతనికి కూడా ఇచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ అవుతుంది. అండర్-19 వరల్డ్ కప్ లో ఇతను కెప్టెన్సీ చేసిండు, ఏషియా కప్ లో కెప్టెన్సీ చేసిండు, ఏషియా కప్ అండర్-19 లో. సో ఇతని కెప్టెన్సీ రికార్డు మంచిగా ఉంది. డొమెస్టిక్ లో కూడా పంజాబ్ కి అయితే కెప్టెన్సీ అయితే చేసిండు. ఇక మరొక ఆప్షన్ వచ్చేసి ఇషాన్ కిషన్ వైపు కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా నడుతుంది. 2016 అండర్-19 వరల్డ్ కప్ లో కూడా ఇతనైతే కెప్టెన్సీ చేసిండు, మంచి రిజల్ట్ అయితే ఇచ్చిండు. ఇక జార్ఖండ్ కూడా రెగ్యులర్ గా మరి డొమెస్టిక్ లో కెప్టెన్సీ చేస్తూ వస్తున్నాడు. సో కాబట్టి మరి ఇతని వైపు కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ నడుతుంది. ఇక మరొక ఆప్షన్ వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్ వైపు కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ నడుతుంది. బట్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే రీసెంట్ గా జరిగిన ఎస్ఏ T20లో కూడా ఇతనైతే కెప్టెన్సీ చేయలేడు. బట్ సౌత్ ఆఫ్రికాకి అయితే 9 మ్యాచ్ లో కెప్టెన్సీ అయితే చేసిండు. ఇక మరొక ఆప్షన్ వచ్చేసి ట్రావిస్ హెడ్ వైపు కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ నడుతుంది. ఇతను కూడా ఆస్ట్రేలియాకి ఫ్యూ T20 మ్యాచెస్ లో అయితే కెప్టెన్సీ అయితే చేసిండు. సో ఫారెన్ లెవెల్ లో కెప్టెన్ కావాలనుకుంటే ఒకవేళ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేక ఫారెన్ కెప్టెన్స్ కావాలనుకుంటే హెన్రిచ్ క్లాసెన్ అండ్ ట్రావిస్ హెడ్ వైపు కూడా వెళ్లే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. బట్ వీళ్ళిద్దరి కన్నా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. వాళ్ళిద్దరికి ఎవరైనా ఒక్కరిని కెప్టెన్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది ఒకవేళ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే. ఇంకా కొంతమంది అంటున్నారు మరి నితీష్ కుమార్ రెడ్డిని కూడా కెప్టెన్సీ చేస్తే బెటర్ ఉంటుంది అనేది. బట్ నితీష్ కుమార్ రెడ్డి ఇంతవరకు ఎటువంటి కాంపిటేటివ్ గేమ్ లో అయితే ఇతనైతే కెప్టెన్సీ అయితే వేయలేడు. మేబీ ఫ్యూచర్ లో అయితే చేసే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. ఇక మనం మెయిన్ అక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే అక్కడ అభిషేక్ శర్మ, సెకండ్ ప్రయారిటీ అయితే అక్కడ ఇషాన్ కిషన్. ఇక వాళ్ళిద్దరి వైపు వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఉన్నా గానీ వైస్ కెప్టెన్సీ బాధ్యత అయితే ఖచ్చితంగా అభిషేక్ శర్మకే ఇస్తారట. ఐపీఎల్ 2025 కి ఆల్మోస్ట్ ఇంకా 1 మంత్ అయితే టైం అవుతుంది. సో అప్పటి వరకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రికవర్ అయ్యి మరి ఐపీఎల్ మొత్తం మ్యాచెస్ ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి ఒకవేళ ప్యాట్ కమిన్స్ లేకపోతే మరి కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మీ యొక్క ఒపీనియన్ అయితే మెన్షన్ చేయండి.